హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ కూడా టెట్కి బాగా ప్రిపేర్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. మనం టెట్లో ఎంత మంచి స్కోర్ చేస్తే మనం డిఎస్సిలో జాబ్ కొట్టడానికి అంత ఎక్కువ అవకాశం అయితే మనకైతే ఉంటుందండి. మీకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను. ఏంటంటే నిన్న మా బాబు స్కూల్లో అయితే పేరెంట్స్ మీటింగ్ అయితే జరిగిందండి. ఇంకా మేము వెళ్తే టీచర్స్ అందరూ కూడా అడిగారనమాట. మేడం, మీరు డిఎస్సి రాశారంట కదా, ఏమైంది అనేసి అయితే అడగడం అయితే జరిగింది. నా మనసులో ఒకటే క్వశ్చన్ మార్క్ అనమాట. నేను డిఎస్సి రాసిన విషయం మేడమ్స్కి ఎలా తెలుసు అనేసి నేనైతే అనుకున్నాను. ఇందుకు మా బాబు చెప్పాడంటండి. వాళ్ళకి టీచర్స్ అందరూ డిఎస్సి రాసి వచ్చిన తర్వాత క్లాస్లో అక్కడ స్కూల్లో డిస్కస్ చేసుకుంటున్నారంట. మనకు మెరిట్ లిస్ట్ అవి మార్క్ లిస్ట్ అవి వచ్చిన తర్వాత నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయని క్లాస్ టీచర్స్ అందరూ డిస్కస్ చేసుకుంటుంటే మా బాబు విన్నాడంటండి. విన్నాడంట, మిస్ మా మమ్మీ కూడా ఇలాగా డిఎస్సి అయితే రాశారు అనేసి అయితే చెప్పాడంట. అందుకని మేడమ్స్ అన్నారన్నమాట, మీరు ఇలా డిఎస్సి రాశారని మీ బాబే చెప్పాడండి, ఎలా రాశారు మేడం, ఏంటి, ఏమైంది అని అయితే వాళ్ళైతే అడగడం అయితే జరిగిందండి. నేనైతే చెప్పాను, నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు మైనస్ అలా ఏంటంటే నాకు టెట్లో తక్కువ స్కోర్ అయితే ఉంది, దానివల్ల నేను జాబ్ అయితే కోల్పోయానండి. పాయింట్లలోనే నా ర్యాంక్ అయితే మారిపోయింది. అయ్యో, నేను టెట్ మంచి స్కోర్ చేస్తుంటే నేను జాబ్ సాధించి ఉండేదాన్ని అనేసి అయితే నేను బాధపడ్డాను మేడం అనేసి అయితే నేను వాళ్ళకైతే చెప్పడం అయితే జరిగిందండి. మేడమ్స్ అందరూ కూడా రాశారంటండి. మీకేమైంది అని అయితే నేనైతే అడగడం అయితే జరిగింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే, వాళ్ళు స్కూల్లో వర్క్ చేసుకుంటున్నారు కదండి, జస్ట్ టెట్ క్వాలిఫై అయితే చాలు అని అయితే వాళ్ళైతే అనుకున్నారంటండి. సో ఏంటంటే, మనకులాగే కదండి అందరూ ఆలోచిస్తారు, టెట్లో మంచి స్కోర్ చేయాలి అని అయితే ఆలోచించుకోం కదా, మన పని మనకు అయిపోతుందా లేదా అనేది మనం చూసుకుంటాం, మన వర్క్ పోకూడదని చెప్పేసి. సర్లే క్వాలిఫై అయిపోయాం కదా, డిఎస్సి రాసుకుంటే సరిపోతుంది అని అయితే మనం ఆలోచిస్తాం. వాళ్ళు ఏం చేశారు, టెట్ క్వాలిఫై అయ్యారు కదా, నాకు అది చాలు అని అయితే అనుకున్నారంటండి. సో దానివల్ల ఏంటంటే డిఎస్సిలో మంచి స్కోర్ చేసినా వాళ్ళకైతే జాబ్ అయితే మిస్ అయ్యారంట. కానీ ఒక మేడం మటుకు, హిందీ మేడం మటుకు, ఆమెకైతే 108 వచ్చినాయి అంటండి, ఓసీ అంటండి ఆవిడ. కానీ ఆవిడకి డిఎస్సిలో తక్కువ మార్కులు ఉన్నాయంటండి. సో దానివల్ల ఏంటంటే ఆవిడైతే జాబ్ అయితే కోల్పోయిందంట. నేను ఇంకెక్కడికి వెళ్ళినా సరే మనకి ఏంటో ఆటోమేటిక్గా ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎక్కడున్నా సరే ఆటోమేటిక్గా ఏంటో పరిచయం అలా పెరిగిపోతూ ఉంటుందండి. ఏంటో మనకి, నాకు మామూలు ఫ్రెండ్స్ కన్నా, నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, నాకు మామూలు ఫ్రెండ్స్ కన్నా ఈ డిఎస్సి రాసిన వాళ్ళే ఈ టెట్ వెళ్ళినప్పుడు పరిచయమైన వాళ్ళు, నెక్స్ట్ డిఎస్సి రాసినప్పుడు మన పరిచయమైన వాళ్ళు, ఈ ఫ్రెండ్స్ లిస్ట్ ఎక్కువైపోయింది అనమాట. నాకు కాలేజీ ఫ్రెండ్స్ కన్నా ఈ డిఎస్సి టెట్ రాసినప్పుడు పరిచయమైన వాళ్ళే ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. అందరూ కూడా ఇంకేంటంటే డిస్కషన్ చేసుకోవడమే. ఏంటంటే అది కూడా ఒక అందుకు మంచిదేనండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎలా చదువుతున్నారు, ఏం చదవాలి, ఇదన్నీ కూడా మనకు తెలుస్తాయి అనమాట. ఇప్పుడు ఇంట్లోనే ఒక్కలే ఉండేదో అంటారు కదా, బావిలో కప్పలా ఉంది, మనమే చదువుకుంటూ ఉంటే ఏది అవ్వదనమాట. సో ఆ ఫ్రెండ్స్ అందరితో డిస్కషన్ చేసుకుని ఇది ఎలా చదవాలి, వీటికి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అని కొంచెం గ్యాదర్ చేసుకున్నాం అనుకోండి, మనకంటూ కొంచెం నాలెడ్జ్ కూడా తెలుస్తుంది అనమాట. ఈ బుక్స్ చదవాలా, ఓకే ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా, ఇవి చదవాలా అని చెప్పేసి మనకు ఒక అవగాహన కూడా వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఎగ్జామ్లో కూడా మంచి స్కోరు చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఉందంటే ఒకరొకరు ఓదార్చుకోవడం అనమాట. అంటే మన డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎక్కడ కనిపించినా సరే మనలో మనం ఏంటంటే ఓదార్చుకోవడం అనమాట. సర్లే అండి, ఒకటే అని చెప్పానమాట, మేడం ఈసారి టెట్గా బాగా ప్రిపేర్ అవ్వండి మేడం, మంచి స్కోర్ అయితే చేయండి అని చెప్పేసి వాళ్ళకైతే నేను సజెస్ట్ చేశాను. వాళ్ళు కూడా అన్నారు, మేడం మీరు కూడా అయితే టెట్ ప్రిపేర్ అవుతున్నారా, సరే మేడం ఆల్ ది బెస్ట్ అండి, టెట్ బాగా స్కోర్ చేయండి. అయితే ఇలా ఏంటంటే మన డిఎస్సి అభ్యర్థులందరూ ఒక చోట కలిసినప్పుడు ఏంటంటే ఒకరినొకరు ఓదార్చుకోవడం అన్నమాట. ఏంటంటే ఇలాగ మేము ఇంతలో మిస్ అయిపోయాం జాబ్ అని చెప్పేసి ఒకరినొకరు ఓదార్చుకోవడం, ఒకరినొకరు లేదండి ఈసారి ఖచ్చితంగా మీరు జాబ్ పడతారు, మీరు బాగా ప్రిపేర్ అవ్వండి అని నేను వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కూడా మీకు టెట్ స్కోర్ తక్కువ ఉండడం వల్ల మీరు జాబ్ కోల్పోయారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మీకు అయితే టెట్లో మంచి స్కోర్ చేయండి, మీకు జాబ్ వస్తుందని వాళ్ళైతే నాకు చెప్పడం అయితే జరిగిందండి. సో ఒకరొకరం కూడా మేము ఏంటంటే మీకు జాబ్ వస్తుందని ఒకరినొకరు అయితే మేము చెప్పడం అయితే జరిగిందండి. ఇంకోటి ఏంటంటే ఆ మేడమ్స్ అయితే అడిగారనమాట, మేడం 2260 పోస్టులు అయితే స్పెషల్ డిఎస్సి అయితే తీస్తున్నారంట కదండి, నిజమేనా మేడం, మనకు డిఎస్సి ఉందంటున్నారు, నిజమే అన్నారు. నిజమే మేడం, ఖచ్చితంగా డిఎస్సి అయితే ఉంది, మన లోకేష్ గారు అయితే ప్రతి ఏటా డిఎస్సి అన్నారు, కాబట్టి మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి, టెట్లో ముందు మంచి స్కోర్ చేయండి, తర్వాత డిఎస్సికి అయితే రెండిట్లు కలిపి ప్రిపేర్ అయిపోండి, మనకి ఇచ్చే టైం కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి రెండిట్లు కూడా యూజ్ అయ్యేలాగా మీరైతే ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయిపోండి అనేసి నేనైతే వాళ్ళకైతే చెప్పడం అయితే జరిగిందండి.
ఇలా అండి ఒకరినొకరు అయితే షేర్ చేసుకున్నాము. మీకు ఎవరన్నా కనుక మన డిఎస్సి అభ్యర్థులు పరిచయం అయ్యి ఇలా డిస్కస్ చేసుకుంటాం కనుక వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.